మీరు సింపుల్గా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే సింపుల్గా ఇవి నేర్చుకోండి సరిపోద్ది. ఇన్ని కూడా అవసరం లేదు, వీటిలో ఇంకా తగ్గిస్తాను. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్ నేర్చుకోండి, బ్యాక్ ఎండ్ వచ్చేసి పైథాన్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. రియాక్ట్ కూడా ఈజీయే. అండ్ నెక్స్ట్ డేటాబేస్ వచ్చేసరికి MySQL ఆర్ MySQL నేర్చుకోండి. ఇవి బేసిక్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోవచ్చు మీరు ఈ 3 టెక్నాలజీస్ ఈజీగా నేర్చేసుకుంటే. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంకొంచెం మీడియం లెవెల్గా నేర్చుకోవాలనుకుంటే రియాక్ట్తో పాటు రియాక్ట్, యాంగులర్, బ్యాక్ ఎండ్ వచ్చేసి జావా ఆర్ పైథాన్, కోర్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి లో అంటే ఈజీగా నేర్చుకునే వాళ్ళు కూడా కోర్ అండ్ అడ్వాన్స్డ్ కంపల్సరీ నేర్చుకోవాలి, జావా అండ్ పైథాన్. మీకు పైథాన్ అయితే సింపుల్గా ఉంటుంది ఈజీగా. అండ్ డేటాబేస్ వచ్చేసరికి MySQL, MySQL, ఒరాకిల్, MongoDB అయితే నేర్చుకోవాలన్నమాట. మీడియం లెవెల్ ఇవి. సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి చెప్పేసాను అనమాట. ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ నేర్చుకోండి, బ్యాక్ ఎండ్ పైథాన్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. డేటాబేస్ MySQL నేర్చుకోండి, సరిపోద్ది, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోయినట్టే. ఇంకా రియాక్ట్ వచ్చేసరికి స్మాల్ టు మీడియం సైజ్ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. యాంగులర్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ ఆర్ లార్జ్ అప్లికేషన్స్కి అయితే యూజ్ అవుతుంది. జావా ఆర్ పైథాన్, జావా అంటే జావా కూడా అంతే, పైథాన్ రకరకాల చాలా వాటికి యూజ్ అవుతుందన్నమాట. జావా కూడా అన్నిటికి కాకపోయినా కొన్నిటికి మ్యాక్సిమం లార్జ్ అప్లికేషన్స్కి అయితే యూజ్ అయ్యిద్ది. ఇంకా MySQL అంటే ఇది మినిమం బేసిక్ స్మాల్ టు మీడియం అప్లికేషన్స్కి అయితే యూజ్ అయ్యిద్ది. ఒరాకిల్ వచ్చేసరికి స్మాల్, మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఆర్ లార్జ్ అప్లికేషన్స్కి అయితే యూజ్ అయ్యిద్ది. MongoDB వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్ స్కీమా అనమాట. అంటే స్కీమాస్ ఉండవు అనమాట, అంటే స్ట్రక్చర్ ఉండదు, అంటే టేబుల్స్ అవి ఏమి ఉండకుండా మీరు ఫ్లెక్సిబుల్గా మీకు డేటా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకునే విధంగా, స్ట్రక్చర్స్ బాక్స్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకునే విధంగా ఒక డేటాబేస్ కావాలంటే మీరు MongoDB అయితే తీసుకోవచ్చు. ఇది MongoDB కూడా అన్నిటికీ యూజ్ అయ్యిద్ది, కాకపోతే మీరు ఈ విధంగా తీసుకుంటే మీకు ఒక పర్పస్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇవి యూజర్ ప్రొఫైల్స్, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎక్కడ యూజ్ చేస్తారండి MongoDB యూజర్ ప్రొఫైల్స్ అప్లికేషన్స్కి, ప్రొడక్ట్ క్యాటలాగ్ చేంజ్ చేసుకునే అప్లికేషన్స్కి, అండ్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి అప్లికేషన్స్కి యూజ్ చేస్తారనమాట. వీటిల్లో డేటా అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట డైనమిక్గా, అందుకని MongoDB అయితే ఇట్లాంటి అప్లికేషన్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. మీరు సింపుల్గా నేర్చుకున్న, కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకున్న, కోర్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫుల్ స్టాక్ వెబ్సైట్కి అయితే కంప్లీట్గా మీరైతే డెవలప్ చేయగలుగుతారు. ఇది కంప్లీట్గా ఫుల్ స్టాక్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా టెక్నాలజీస్ గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వాటి కోసం ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ ఎమ్మటే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్